శ్రీ గురుభ్యో నమ. సింహి అపరాజిత మహామంత్రాలయానికి స్వాగతం. అహం కమలానందనాథ. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. చూస్తుండగానే విశ్వావసునామ సంవత్సరం పూర్తయిపోయింది. పరాభవనామ సంవత్సరం వస్తుంది. ఇక నవరాత్రుల్లో అంటే ఒక సంవత్సర కాలంలో ఎంచుకునేటువంటి నవరాత్రుల్లో 2 నవరాత్రులు ప్రకటించేవి, 2 ప్రకటించనివి ఉంటాయి. ప్రకటించనివి అంటే గుప్త నవరాత్రుల్లో గోపనీయంగా ఉంచమని. అవి సాధన మార్గంలో ఉన్నవాళ్ళు, కౌల ధర్మాలు పాటించేవాళ్ళు ఆ యొక్క నవరాత్రులు పాటిస్తూ ఉంటారు. సర్వులు ఆచరించుకోదగిన నవరాత్రులు 2 ఉంటాయి. శరన్నవరాత్ర కాలం, వసంత నవరాత్ర కాలం. చాలామంది ఉగాది అంటే ఉగాది తర్వాత శ్రీరామనవమి మాత్రమే పర్వం అనుకుంటారు. వాస్తవంగా సాధనా మార్గంలో ఉన్న వాళ్ళతో పాటుగా గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నవాళ్ళు కూడా ఈ నవరాత్రులను ఎంచుకుని చక్కగా సూచించిన విధంగా చిన్న చిన్న నియమాలు పాటించుకుంటూ పరదేవత కృపకు పాత్రలు అవ్వచ్చు. శరన్నవరాత్రులు వీటిని దుర్గా నవరాత్రులను పిలుస్తూ ఉంటారు. వసంత నవరాత్రులు కూడా దుర్గా నవరాత్రులే. ప్రధానంగా ఇందులో లలితార్చన చేస్తారు. లలితాదేవికి ప్రీతిపాత్రమైన నవరాత్రుల కింద వీటిని పరిగణిస్తారు. చాలామంది ఇదే నవరాత్రుల్లో లక్ష్మీప్రదమైనటువంటి విధులు ఆచరిస్తారు. ఈ 9 రోజులు కూడా నియమనిష్టలు పాటిస్తారు. శరన్నవరాత్ర కాలంలో ఎటువంటి నియమాలైతే వాళ్ళకి ఆపాదించుకుని పూజాధికాలు చేస్తారో వసంత నవరాత్రుల్లో కూడా అలాగే చేస్తారు. వసంత నవరాత్రి ఉగాది రగాయతు 9 రోజులు కొనసాగుతుంది. ఇందులో రాత్రి భాగానికే ప్రాధాన్యం ఉంటుంది. ఎందుకో మీకు తెలుసు. అమ్మవారికి సంబంధించినటువంటి విధులు ప్రధానమైనటువంటి రోజుల్లో చెప్తే రాత్రి భాగానికే ప్రాధాన్యత ఇస్తారు. అంటే రాత్రిపూట పూజాధికారులు నిర్వహిస్తూ ఉంటారు. వసంత నవరాత్రులు మంగళప్రదమైనవి. అంటే తీవ్రమైనటువంటి విద్యలు చేయక్కర్లేదు. మంగళగౌరి వ్రతం లగాయతు ఏ రకమైనటువంటి సౌభాగ్య విధులైన నవరాత్రులు ఆచరించుకోవచ్చు. ఉగాది రోజున తైలాభ్యంగన స్నానం అని చెప్పేసి ఉగాది విధుల్లో చెప్తారు. అంటే మనం ఉగాది రోజున అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన పద్ధతి ప్రారంభం చేయాలనుకుంటే ఎలా చేయాలో ఈరోజు వీడియోలో మీకు తెలియచేస్తాను. ఈ నియమాలు పాటించుకుంటూ మాతృమూర్తులు, స్త్రీలు ఒకవేళ ఈ నవరాత్ర కాలంలో వాళ్ళకి ఏదైనా శారీరకమైన ఇబ్బంది వస్తే కనుక, నెలసరి ఇబ్బంది వస్తే కనుక ఎంతవరకు సాగుతుందో అంతవరకు నిర్వర్తించుకోవచ్చు. లేదా ఆ సమస్యతో ప్రారంభమయ్యేటువంటి వాళ్ళు 6వ రోజు వాళ్ళ నెలసరి స్నానం 6వ రోజు లగాయతు వాళ్ళు ఈ విధులు ఆచరించుకోవచ్చు. ఇక ఉగాది రోజున ఉదయం ఎవరైనా సరే ఉగాదికి చెప్పబడేటువంటి సూత్రంలో తైలాభ్యంగన స్నానం అని చెప్పేసి కొంచెం నువ్వుల నూనెని గోరువెచ్చగా కాచి శరీరానికి లేపనం చేస్తారంతా. ఎదర వచ్చేటువంటి సీజనల్ రోగాలు ఉంటాయి కొన్ని వాటిని అధిగమించడానికి, శరీరం మరలా కొత్తదనాన్ని పొందడానికి నువ్వుల నూనె వేడి చేసి చక్కగా ఒంటికి రాసుకుంటారు. పుట్టినరోజుల్లో కూడా ఇలాగే చేస్తారు. జన్మతిథులు అంటారు కదా, వాటిల్లో కూడా స్నానం ఇలాగే చేయమని చెప్పుంది. అయితే చాలామంది దీన్ని ఆచరించడం మానేశారు అంతే. వాస్తవంగా ఎదర వచ్చేటువంటి సీజనల్ ఇబ్బందులు ఏవైతే ఉంటాయో, ప్రత్యేకంగా చర్మానికి కలిగేటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించడానికి నువ్వుల నూనె కొంచెం గోరువెచ్చగా కాచి శరీరానికి రాసుకున్న తర్వాత నలుగు పిండి అంటారు. మన పెద్దవాళ్ళకి బాగా తెలుసు. అది మినువులు, శనగలు, బియ్యము వీటితో పిండిలా చేసి దాన్ని ఒంటికి ఆపాదించుకుని, అంటే కొంచెం తడుపుతారు. దాన్ని తడిపిన తర్వాత ఒంటికి ఆపాదించుకుని ఆరిన తర్వాత రుద్దుతారు ఒంటిని. శరీరానికి సంబంధించి ఏవైనా బాహ్య నుంచి కనెక్ట్ అయ్యేటువంటి ఈ రోగ రుజునాలు ఉంటే కనుక వాటన్నిటినీ కూడా తొలగిస్తుందన్నమాట. అది వాస్తవంగా చెప్పాలంటే అది కేవలం ఉగాది రోజున, పుట్టినరోజున మాత్రమే చేయదగింది కాదు. చాలామంది ఇప్పటికీ సంప్రదాయం పాటిస్తున్న వాళ్ళ ఇళ్లల్లో కనీసంగా ప్రతి పక్షానికి ఒకసారి ఆచరిస్తూ ఉంటారు. అంటే ఈ రకమైన స్నానాన్ని చేయిస్తూ ఉంటారన్నమాట. ఇది మంగళప్రదమైంది. తైలాభ్యంగన స్నానం అంటారు. నువ్వుల నూనె ఒంటికి ఆపాదించుకుని నలుగు పెట్టుకున్నాక చక్కగా స్నానం చేయాలి. తలమించి స్నానం చేస్తాం కదా, సహజ వనరు ఉపయోగిస్తే ఇంకా మంచిదనమాట. అవకాశం ఉంటే కుంకుడుకాయ పులుసు, కుంకుడుకాయలు నానబెట్టి వేడి నీళ్ళల్లో ఆ పులుసుతో అది తలమించి పోసుకుని చక్కగా స్నానం చేసేస్తే శరీరం శుద్ధిగా ఉంటుంది. స్త్రీలు పెద్దగా జుట్టు ఉన్నటువంటి వారు ఈ స్నానాదులు పూర్తయిన తర్వాత సాంబ్రాణి పొగ వేస్తారు. తలలో ఇతరమైనటువంటి పేలు అవి ఉంటాయి కదా, ఇవి వృద్ధవ్వకుండా ఉంచడానికి ఆ పొగ సహకరిస్తుంది. అలాగే శిరోజాలు బలహీన పడిపోకుండా పటుత్వం కోసం, దృష్టి దోషాలు తగలకుండా ఉండడం కోసం కూడా ఈ యొక్క పొగను వేస్తూ ఉంటారు. ఇక స్నానాదులు పూర్తి చేసుకున్న తర్వాత 9 రోజులు కూడా నియమంగా ఈ విధానాన్ని ఆచరిస్తానన్న స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో ఈ చిన్న చిన్న నియమాలు పాటించుకుంటూ ముందుకు వెళితే సరిపోతుంది. వస్త్ర నియమం, ఈ నియమం కేవలం పూజా సమయంలో పాటిస్తే చాలు. ఉదయ భాగంలో స్నానాదులు అయిపోయిన తర్వాత
ఎరుపు రంగు వర్ణం కలిగినటువంటి వస్త్రాలు, పురుషులైతే పంచాకండువ, స్త్రీలైతే కనుక సంప్రదాయ దుస్తులు ధరించి చక్కగా దేవతార్చన దగ్గర శుభ్రం చేసుకుని దేవతార్చన దగ్గర ఆవు నేతితో దీపారాధన వెలిగించి, ఇవి మంగళప్రదమైన నవరాత్రులు కదా, వీటికి ఆవ నూనె, నువ్వుల నూనె వీటితో దీపాలు అక్కర్లేదు. మంగళప్రదమైనటువంటి విధులు మంగళ ద్రవ్యాలతో ఒసగమన్నాడు. ఆవు నెయ్యితో దీపారాధన వెలిగించి దీపానికి గంధం రాసి బొట్టు పెట్టి ఈ 9 రోజులు కూడా ఖచ్చితంగా ఈ నియమాలు పాటిస్తాను, నాకు ఏ ఇబ్బంది లేదు అనుకునేటువంటి వాళ్ళు వసంత నవరాత్రి పురస్కృతంగా కలశ స్థాపన చేసుకోవచ్చు. దానికి అభ్యంతరం ఏమీ ఉండదు. కలశము అంటే ఒక బాధ్యత అన్నమాట. దాని మీదకి దేవీ దేవతల యొక్క శక్తిని ఆహ్వానపరిచిన తర్వాత ఆ శక్తిని రోజు కలశ స్వరూపంగా భావిస్తూ ఉద్ధరించేటువంటి క్రమంగా చెప్తారు. మనం ఆచరించే ప్రతి విద్యకి ఒక విగ్రహాన్ని తెచ్చుకొని పెట్టుకోవడం కష్టం కాబట్టి అలాంటి సందర్భంలో ఏం చేస్తారంటే ఆయా దేవీ దేవతల్ని ఇలాగా సంవత్సరానికి ఒకసారో 2 సార్లు ఆహ్వానపరిచి 10 రోజులు మనం ఆరాధన చేసి సాగనంపేటువంటి దేవతామూర్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం కలశ స్థాపన చేస్తారు. రోజు మనం గణపతి పూజ, గౌరీ పూజ చేస్తూ ఉంటాం. దానికోసం ప్రతిరోజు కలశ స్థాపన చేయక్కర్లేదు. ఎందుకంటే అది ప్రతిరోజు జరిగేటువంటి క్రియ కాబట్టి. పర్వాలలో స్వాగతించేటువంటి శక్తులు ఏవైతే ఉంటాయో వాటి కోసం కలశ స్థాపన చేయాలి. కలశంలో 3 రాత్రులకు దాటి మనం ఎక్కువ రోజులు కనుక కలశాన్ని స్థాపించాలంటే కొన్ని ప్రదేశాలలో బియ్యాన్ని పోస్తూ ఉంటారు. ఎందుకంటే అవి పాడైపోకుండా ఉంటాయి. కాకపోతే శక్తిని గ్రహించుకునేటువంటి అంశంలో నీటికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అందులో పాడైపోకుండా ఉండడానికి నీటిలో ఇతరమైన వస్తువులు ఏమీ వేయకుండా సుగంధ ద్రవ్య చూర్ణం లభిస్తుంది. జాజికాయ, జాపత్రి, లవంగాలు, యాలకులు, పచ్చకర్పూరం వీటిని దంచితే వచ్చేటువంటి పౌడర్ అన్నమాట. దాన్ని కొద్దిగా వేసి కలశ స్థాపన చేస్తే 9 రోజుల పాటు నవరాత్రులు ఒసగినా కూడా ఆ నీటిలో ఇక పసుపు కొమ్ము, ఖర్జూరపకాయ ఇలాంటివి వేయకుండా ఉంటే 9 రోజులు భద్రంగానే ఉంటుంది. అందులో మనం కలశాన్ని ఎప్పుడు మనం స్థాపన చేసినా సరే ఆధారం ఉండాలి. అంటే కింద ఒక ముగ్గు వేసి దాని మీద బియ్యము కానీ ధాన్యాన్ని కానీ పోసి దాని మీద కలశాన్ని పెట్టి దాంట్లో చక్కగా గంగాది సర్వతీర్థాలు కూడా ఆహ్వానపరచచ్చు. మన ఇంట్లో ఎవరైనా కాశీకి వెళ్ళొచ్చిన వాళ్ళు గంగాజలం తీసుకొచ్చిన మన మిత్రులు, శ్రేయోభిలాషులు ఎవరైనా ఇచ్చినా చక్కగా అందులో పోసి కలశంలో పోసి ఇందాక చెప్పినటువంటి సుగంధ ద్రవ్య చూర్ణం వేసి కొబ్బరికాయ దాని మీద పెట్టి మధ్యలో ఒక మామిడి తొడుము, మామిడి రొబ్బ అంటారు కదా, దాన్ని కూడా పెడుతూ ఉంటారు. ఆ రకంగా స్థాపన చేసిన తర్వాత కలశం పైన ఎరుపు రంగు జాకెట్ ముక్కతో ఒక టోపీలా చేస్తారు. అది అలంకారప్రాయం అనమాట. అది చేస్తే మనం ఆ కలశాన్ని చూసినప్పుడు ఒక గొప్ప భావన కలుగుతూ ఉంటుంది. ఎంత గొప్పగా అలంకారం చేస్తే కలశానికి మనం ఆ కలశం కేసు చూసి పూజ చేసేటప్పుడు జపవిధులు నిర్వర్తించేటప్పుడు మనకు అంత మంగళప్రదంగా కనిపిస్తూ ఉంటుంది. అందుచేతనే కలశాన్ని చక్కగా సిద్ధపరచుకోవాలి. ఎక్కువ బరువు లేనటువంటి పువ్వుల్ని దండ కింద తయారు చేసి కలశానికి వెయ్యాలి. ఇక ఇదంతా చేయడానికి పూర్వం ఉగాది సంకల్పం చెప్పుకోవాలి. స్నానాదులు పూర్తి చేసుకుని ఎరుపు రంగు వస్త్రం కట్టుకుని చక్కగా సుఖాసనంలో కూర్చున్న తర్వాత మనం ప్రధానంగా ఈ నవరాత్రుల్లో లలితాదేవికి సంబంధించినటువంటి పూజ చేస్తే మంగళప్రదమైన ఫలితాన్ని ఇస్తుంది. స్త్రీలైనా పురుషులైనా మీకు లలితా సహస్రనామం చదవడం వస్తే కనుక, స్తోత్రం చదవడం వస్తే కనుక ఆ స్తోత్రాన్ని ఉచ్చరిస్తూ పూజాధికాలు నిత్యం ఆచరించుకోవచ్చు. అవకాశం ఉన్నవాళ్ళు కొంతమంది ఏం చేస్తారో తెలిసిన ఉదయం 11 సార్లు, సాయంత్రం 11 సార్లు కలశానికి యథావిధిగా పూజ చేసేసిన తర్వాత ఈ 11 సార్లు పఠనం చేస్తారు లలితా సహస్రనామ స్తోత్రాన్ని. అది మంగళప్రదమైనటువంటిది. ఇక పర్వాలలో ఈ వసంత నవరాత్ర కాలంలో లలితాదేవికి పూజ చేయడం అనేది మహా సౌభాగ్యప్రదం. కేవలం సౌభాగ్యం అనే పదం గతంలో కూడా చెప్పాను, స్త్రీలకు మాత్రమే వర్తించేది కాదు. సమస్తమైన భోగాలు ఒసగేటువంటి పదాలలో సౌభాగ్యం కూడా ఉంటుంది. అందుచేతను సౌభాగ్యానికి కారకత్వం వహించేటువంటి లలితాదేవి యొక్క కృపాకటాక్షాల కోసం వసంత నవరాత్ర కాలంలో చక్కగా అమ్మవారికి సంబంధించిన ఆరాధన చేయొచ్చు. కలశస్థాపన ఈ విధంగా చేసిన తర్వాత మనకి ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజలోని చాలా చోట్ల లభిస్తూ ఉంటాయి. ధ్యానం సమర్పయామి, ఆవాహనం సమర్పయామి, నవరత్న ఖచ్చిత స్థాపిత సింహాసనార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి, పాదగో పాద్యం సమర్పయామి. ఆ కలశ స్థానంలోకే దేవిని స్వాగతించినప్పుడు దేవి అక్కడ వచ్చి కూర్చుంటే కనుక ఆవిడ పాదాలు కడుగుతున్నట్టుగా భావిస్తూ పుష్పంతో నీళ్లు తీసుకుని చిలకరిస్తూ పాదగో పాద్యం సమర్పయామి అని చెప్పాలి. అలాగే అమ్మవారి యొక్క చేతులు ప్రోక్షణ చేస్తున్నట్టుగా కడుగుతున్నట్టుగా భావించి హస్తగోహ అర్ఘ్యం సమర్పయామి, ముఖం మీద చిమ్ముతున్నట్టుగా ముఖే ఆచమనీయం సమర్పయామి, శిరస్సు మీద శిరసస్నపయామి. శుద్ధోదక స్నానం అంటారు. ఇందులో
6 సార్లు లేదా 9 సార్లు ప్రోక్షణ చేయొచ్చు నీటిని. దీనికి ఆపోహిష్టామయో భవః అనేటువంటి మంత్రాన్ని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఇది మంత్రాలు ప్రత్యేకంగా నేర్చుకుని ఈ ఆరాధన చేయాలని నియమం ఏమీ లేదు. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, లలితా పరాంబాయే నమః, కలశస్వరూపిణి లలితా పరాంబాయే నమః ధ్యానం సమర్పయామి. శ్రీమాత్రే నమః, కలశస్వరూపిణి లలితా పరాంబాయే నమః ఆవాహనం సమర్పయామి. ఇలాగ ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజలు 16 రకాల ఉపచారాలు ఉంటాయి. ఇందులో కొన్ని మనం ప్రత్యక్షంగా చేయగలుగుతాం, కొన్ని పరోక్షంగా చేస్తాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ ఉపచార పూజలు చేసిన తర్వాత నివేదన ఉందా, ప్రతిరోజు కూడా భోగ పదార్థాన్ని నివేదన చెయ్యాలి. భోగ పదార్థం అంటే బెల్లం అన్నం. దాంతోపాటుగా అదనంగా మేము గృహంలో మడి కట్టుకుని శుభ్రంగా వంట వండుతామండి, కాబట్టి అన్న పదార్థం నివేదన చేయొచ్చా? నిస్సందేహంగా చేయొచ్చు. ఇలా ప్రతిరోజు మహానైవేద్యాలు పెట్టలేనటువంటి పరిస్థితిలో ఒక ఫలం చక్కగా మనకి లభించేటువంటి సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, అటువంటి ఫలాలు నివేదన చేయొచ్చు. భగవంతుడికి నివేదన చేసినటువంటి ప్రతి పదార్థం అమృత తుల్యమై మళ్ళీ మనం ఆస్వాదించడానికి సిద్ధంగా ఉంటుంది. అందుచేతను ఏ రకమైన పదార్థాలనైనా మనం భగవతికి సమర్పించవచ్చు. ఇందులో మధుర పదార్థం అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి బెల్లం అన్నం ఖచ్చితంగా ప్రతిరోజు పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. ఇందులో కొంతమంది ఉదయ భాగంలో సాధారణంగా యథాశక్తిగా పూజ చేసేసి కలశాలకి 1-2 సార్లు 3 సార్లు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేసేసి సూర్యాస్తమనం అయిన తర్వాత ప్రధానంగా చేసేటువంటి ఆచారాన్ని పెట్టుకుంటారు. ఎందుకంటే నవరాత్రులు అన్నారు కదా, రాత్రి భాగంలో చేసేటువంటి పూజాధికాలు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి, నిస్సందేహంగా ఇస్తాయి. కాకపోతే చాలామంది ఉదయ భాగంలో అంటే మధ్యాహ్నం భోజనాదులు చెయ్యరు. సూర్యాస్తమనం అయిన తర్వాత అమ్మవారికి సంబంధించిన అర్చన అంతా చేసిన తర్వాత రాత్రికి మహానైవేద్యం పెట్టి భోజనం చేస్తారు. ఆ రకమైన సంప్రదాయంలో ఆ విధానాన్ని ఆచరించవచ్చు. ఒకవేళ ఉదయ భాగం నుంచి ఏమీ తినకుండా సాయంత్రం దాకా ఉండి చేయడం అనేది ప్రస్తుత కాలమానాలకి తగ్గట్టుగా లేదండి అనుకునేవారు ఉదయ భాగంలోనే చక్కగా భోగము అంటే బెల్లం అన్నం నైవేద్యం పెట్టి అమ్మవారికి యథాశక్తి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేసి సూర్యాస్తమనం తర్వాత విద్యుక్త ఉపచార పూజ మనం ఎంతవరకు అయితే పూజ చేయగలమో అంతవరకు పూజ చేసి అప్పుడు కూడా యథాశక్తి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయొచ్చు. వసంత నవరాత్రుల్లో దుర్గారాధన కూడా అనన్య సామాన్యమైనది. అది మాత్రమే కాకుండా శ్రీక్రమానికి సంబంధించిన ఆమ్లాయ విధుల్లో బాలలగాయతు షోడశి దాకా ఏ మంత్రాన్నైనా తీవ్రంగా ప్రేరణ చేయడానికి ఆమోదయోగ్యమైన రోజుల కింద వసంత నవరాత్రులను ఉదహరిస్తారు. ఒక గ్రహణ సమయానికి ఏదైతే ఒక గొప్ప ప్రభావంతో మనం చేసేటువంటి జపం అనేక రెట్లు అధికమైనటువంటి ఫలితాన్ని మనకు ప్రసాదిస్తోందో అటువంటి ఫలితం నవరాత్ర కాలంలో సాధకుడు పొందగలుగుతాడు. అటువంటి ఫలితాన్ని పొందేటువంటి సమయం ఏదైతే ఉంటుందో సంవత్సరంలో 4 సార్లు ఉద్దేశించారు. అందులో 2 అయితే ప్రధానంగా అందరూ చేసుకోవచ్చు. ఒకటి వసంత నవరాత్ర కాలం, రెండోది శరన్నవరాత్ర కాలం. ఈ వచ్చేటువంటి వసంత నవరాత్రులు ఉగాది లగాయతు 9 రోజులు కూడా భగవతి లలిత పరదేవత యొక్క అనుగ్రహాన్ని కాంక్షిస్తూ చక్కగా 2 పూట్లా కూడా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి. ఇక మనం ధరించినటువంటి దీక్షా వస్త్రం మనం బయటికి వెళ్ళేటప్పుడు తీసేసి మామూలుగా రోజువారీ ఉద్యోగాలు పనులు ఉంటాయి కదా, మన పనులు మనం చేసుకోవచ్చు. ఈ నవరాత్ర కాలంలో బయట పదార్థాలు తినకుండా ఇంటి పట్టును వండుకున్నటువంటి పదార్థాలే తినడానికి ప్రయత్నం చేయండి. సాత్విక భోజనం చేస్తున్నా అందులో ఉల్లి, వెల్లుల్లి, ములక్కాడ, అల్లం ఇవి లేకుండా తినండి. మధ్యాహ్నం సాత్విక భోజనం చేయండి. సూర్యాస్తమనం తర్వాత స్నానం చేసి దీపారాధన చేసుకుని లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ యథాశక్తి చేయండి. దాని తర్వాత రాత్రి భాగంలో ఫలములు కానీ అల్పాహారం కానీ స్వీకరించండి. బ్రహ్మచర్య వ్రత నియమాన్ని పాటించండి. వీలుంటే కనుక భూసేనం అంటే నేల మీదే పడుకోమని కాదు, మనం ఎప్పుడూ ఉపయోగించేటువంటి సెయ్య కాకుండా కింద ఏదైనా దుప్పటి వేసుకుని ఆ 9 రోజులు కూడా దైవభక్తితో పరదేవత పట్ల మనలో కలిగినటువంటి ఆంతరంగికమైనటువంటి మమకారాన్ని ప్రదర్శిస్తూ ఆ 9 రోజులు శ్రద్ధగా ఆచరిస్తే కనుక ఈ వసంత నవరాత్ర పురస్కృతమైనటువంటి సాధారణ లలితార్చన శ్రద్ధగా పూర్తి చేసి ఆ యజ్ఞ ఫలాన్ని పొందినవారు అవుతారు. ఇక ఈ వసంత నవరాత్ర కాలంలో ప్రధానంగా లలితతో పాటుగా దుర్గాదేవిని కూడా ఆరాధన చేస్తారు. లక్ష్మీదేవికి సంబంధించినటువంటి పూజలు కూడా కొంతమంది ఆచరిస్తూ ఉంటారు. ఇది మంగళప్రదమైనటువంటి నవరాత్రులు. ఈ నవరాత్ర కాలంలో ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో చాలామందికి తెలుసు నియమాలు ఎలా ఉంటాయి, విధానాలు ఎలా ఉంటాయి. కొత్తగా ఇంకో దేశం నుంచి వచ్చిన వారు కాదు కదా, అందుచేత మనకు తెలుసున్న దాంట్లో ఎంతవరకు మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటూ
మనం చేసేటువంటి సాధన లేదా మనం ఎంచుకున్నటువంటి రోజుల్లో మనం కొనసాగిస్తున్న దీక్ష మీద శ్రద్ధ పెడతామో దానికి దశాధికమైనటువంటి ఫలితాన్ని పొందినవారు అవుతారు. సర్వే జనా సుఖినో భవంతు. వసంత నవరాత్ర కాలం దివ్యమైంది. ఆ రోజులు మంగళప్రదంగా ఉంటూ చక్కగా దేవీ దేవతల యొక్క సాధనకు ఉపక్రమించండి. ఈ విభాగం తరపున వచ్చేటువంటి సంవత్సరం అంటే విశ్వావసనామ సంవత్సరం పూర్తయిపోయింది కదా. పరాభవనామ సంవత్సరానికి సంబంధించిన సాధారణ పంచాంగ విశ్లేషణ కార్యక్రమం. ఈ సంవత్సరంలో ప్రాకృతికంగా జరిగేటువంటి మార్పులు ఎలా ఉంటాయి, వ్యవసాయాలు ఎలా ఉంటాయి, వర్షాల పరిస్థితి ఏంటి, ఇక గ్రహణాలు, ఇటువంటి విషయాల్ని తెలుసుకునేందుకు మాత్రమే మనం ప్రయత్నం చేయాలి. ఈ విభాగం దానిని మాత్రమే సమర్థిస్తుంది. ఇక పరాభవనామ సంవత్సరానికి సంబంధించిన పంచాంగ గణితం, పంచాంగ విశ్లేషణ, పంచాంగ శ్రవణం కూడా అంటారు. దాన్ని 19వ తారీఖున ఉదయం 6 గంటలకి మీకు అందేటువంటి ఏర్పాటు చేస్తాం. సింహీ అపరాజిత మహామంత్రాలయం. అహం కమలానందనాథ.